హే నిన్నే రాజు యాదవ్ మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ చూడు. మూవీ అయితే బాగుంది, జస్ట్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్. స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే రాజు యాదవ్ ఎవరు, ఫేస్ లో ఆ స్మైల్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది తన లైఫ్ లోకి, హీరోయిన్ తనతో లవ్ లో ఎందుకు పడింది, ఫైనల్ గా తన ఫేస్ లో ఉన్న స్మైల్ ప్రాబ్లం నుంచి ఆపరేషన్ చేయించుకున్నాడా లేదా, ఫైనల్ గా రాజు లైఫ్ లో ఏమైంది అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బాగుంది, కామెడీతో అక్కడక్కడ ఫన్నీ సీన్స్ తో ఎంటర్టైనబుల్ గా ఉంది ఫస్ట్ హాఫ్. ఇంకా మెయిన్ గా సెకండ్ హాఫ్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. మెయిన్ గా గెటప్ సీను గారి యాక్టింగ్ గానీ, ఆ ఒకే ఫేస్ ఎక్స్ప్రెషన్ తో ఎమోషన్ సీన్స్ గానీ చాలా బాగా అనిపించాయి సెకండ్ హాఫ్ లో. ఇంకా దాంతోపాటు క్లైమాక్స్ కూడా నాకు బాగా అనిపించింది ఫ్రెండ్స్. పాజిటివ్స్ చూసుకుంటే ఈ మూవీ రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ మీద అయితే మూవీని అయితే తీసారంట ఫ్రెండ్స్. మూవీలో కాన్సెప్ట్ స్టోరీ అనేది బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ గా గెటప్ సీను గారు వేసిన క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది మూవీలో. తన పర్ఫార్మెన్స్ తో అయితే ఆడియన్స్ అయితే చాలా వరకు అయితే ఎంటర్టైన్ చేస్తాడు. కొన్ని సీన్స్ అయితే మూవీలో మనకు కామెడీగా ఫన్నీగా అనిపిస్తుంది. ఒకటి పోలీస్ స్టేషన్ సీన్ గానీ, ఇంకా దాంతో పాటు చాలా సీన్స్ అయితే కామెడీగా అయితే చాలా అయితే మనల్ని మూవీలో ఎంటర్టైన్ చేస్తాయి. టీ షాప్ దగ్గర బాయా సీన్ అయితే ఒకటి ఉంటది, అదైతే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఆ స్మైల్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ మూవీలో చాలా వరకు అయితే రాజు గారు ఫేస్ చేస్తారు. అండ్ అక్కడైతే ఫన్ అయితే జనరేట్ చేశారు. చాలా బాగా అయితే కనెక్ట్ అవుతాం, ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతాం. ఒక ఫ్యామిలీతో అయితే ఒక ఎమోషనల్ సీన్ అయితే ఉంటుంది, అదైతే ఆడియన్స్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. గెటప్ సీను గారు యాక్టింగ్ పరంగా అయితే తన ఫేస్ లో ఒక బాధతో పాటు అదే ఫేస్ తో స్మైల్ తో ఆ ఎక్స్ప్రెషన్స్ తో ఒక సీన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా అయితే ఉంటుంది, ఎమోషనల్. మధ్యలో ఒక ఫైట్ అయితే ఉంటుంది, రక్తం కార్చుకొని తన ఎక్స్ప్రెషన్ తన యాక్టింగ్ అయితే చాలా అయితే బాగా చేశారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ అనేది సినిమాలో ఓకే అనిపించాయి. ఇంకా దాంతో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా న్యాచురల్ గా ఉన్నాయి భయ్య. ఇంకా నెక్స్ట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే లవ్ స్టోరీ కొంచెం ఇంప్లిమెంటింగ్ గా పెట్టుంటే బాగుండి అనిపించింది. సాంగ్స్ అయితే పర్లేదు అనిపించాయి మూవీలో. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రాజు క్యారెక్టర్ లో చేసిన గెటప్ సీను గారు పర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్ అనమాట. ఆయన కామెడీ సీన్స్ లో కానీ అదే ఫేస్ స్మైల్ తో ఒకే ఎక్స్ప్రెషన్ తో దాంట్లో సాడ్ ఎక్స్ప్రెషన్ చూపిస్తూ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ చాలా బాగా అయితే ఎంటర్టైన్ చేశారు. ఎమోషనల్ సీన్స్ లో అయితే చాలా బాగా చేశారు కానీ బట్ వీళ్ళ బీజిఎం కానీ బాగా అయితే వర్కౌట్ అయ్యింటే బాగుండి అనిపించింది. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు ఆడియన్స్. ఇంకా లవ్ స్టోరీలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అంతంత మాత్రం అనిపించింది, జస్ట్ ఓకే జస్టిఫైయింగ్ గా ఉంది తన క్యారెక్టర్. ఇంకా ఫాదర్ మదర్ క్యారెక్టరైజేషన్స్ అయితే చాలా బాగా అయితే ఉన్నాయి మూవీ. ఇంకా హీరో పక్కన ఉండే ఫ్రెండ్స్ క్యారెక్టరైజేషన్స్ కూడా మూవీలో బాగున్నాయి. ఫన్నీ సీన్స్ లో కానీ కామెడీ సీన్స్ లో కానీ ఎంటర్టైన్ చేశారు. అందరి పర్ఫార్మెన్స్ అయితే మూవీకి అయితే బాగానే ప్లస్ అయ్యాయి భయ్య. మూవీని అయితే ఒకసారి అయితే థియేటర్స్ లో అయితే వాచ్ చేయొచ్చు. ఈ రివ్యూ చూసిన తర్వాత ఇంకా మీరు వెళ్ళాలో లేదో అనేది మీ చాయిస్ ఫ్రెండ్స్. ఇది నా ఒపీనియన్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.9 out of 5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్.